మ్యాజికల్ మొబైల్. కృష్ణాపురం అనే గ్రామంలో శ్రావణ్ అనే యువకుడు నివసిస్తూ ఉండేవాడు. చాలా కాలం నుంచి శ్రావణ్ ఏ పని చేసినా కూడా అందులో ఫలితం ఉండేది కాదు. రానురాను నిరుద్యోగంతో డబ్బులు లేక శ్రావణ్ కటిక దరిద్రాన్ని అనుభవించేవాడు. అతని స్నేహితులంతా అతన్ని హేళన చేసేవారు. దగ్గర్లోని ఓ గుడి దగ్గర ఓ సాధువును కలిసి తన గోడుని వెళ్లబుచ్చుకున్నాడు. అయ్యా, నేనే పని చేసినా దానికి వ్యతిరేకంగా జరుగుతోందయ్యా. దీనికి పరిష్కార మార్గం ఏమైనా ఉందే? దీనికి ఒక్కటే మార్గం. నీవు తెల్లవారుజామునే లేచి నదీ స్నానం చేసి దైవదర్శనం చేసుకోవాలి. ఇలా వారం రోజులు చేస్తే నీకు పట్టిన దరిద్రం వదులుతుంది. నీకు అద్భుతం ఆవిష్కృతమవుతుంది. అలాగే గురువుగారు, మీరు చెప్పినట్లే చేస్తాను అని శ్రావణ్ ఆ రోజునుంచి తెల్లవారుజామునే లేచి వారం రోజులు నదీ స్నానం చేసి దైవదర్శనం చేసుకుంటాడు. వారం చివరి రోజు నదీ స్నానం చేసి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా నది ఒడ్డుపైన చీకట్లో ఓ సరికొత్త మొబైల్ ఫోను వెలుగుతూ కనిపిస్తుంది. దాన్ని చూసి శ్రావణ్ ఆశ్చర్యపోయి, ఇది ఇక్కడ ఎందుకుంది అనుకుంటాడు. ఈ మొబైల్ ఫోన్ చాలా అందంగా ఉంది. ఇది ఎవరైనా ఇక్కడ పడేసుకుని ఉంటారా, లేక ఇదేమైనా దైవలీలా? ఏది ఏమైనా సరే, ఎవరైనా పడేసుకుని ఉంటే వారే ఫోన్ చేస్తారుగా. దీన్ని నా దగ్గర భద్రంగా ఉంచుతాను. ఎవరైనా అడిగితే ఇచ్చేస్తాను అనుకుని దాన్ని తీసుకుని ఇంటికి తీసుకొస్తాడు. అదే రోజు మొబైల్ ఫోన్లో ఒక కాల్ వస్తుంది. సార్, మీ పేరు శ్రావణ్ కదూ? మీకు ₹1 కోటి లాటరీ తగిలింది. మీరు వచ్చి తీసుకోండి. నాకా? నిజమే? అవును, నేను గత నెలలో లాటరీ టికెట్ కొన్నాను. అవును సార్, అది మీ నంబరుకే లాటరీ తగిలింది. మీరొచ్చి మీ టికెట్ గనక ఇచ్చినట్లయితే మీకు ₹1 కోటి ఇస్తారు. చిరునామా రాసుకోండి. శ్రావణ్ చిరునామా రాసుకుని ₹1 కోటితో ఆనందంగా ఇంటికి తిరిగొచ్చేస్తాడు. ఆ డబ్బుతో ఇల్లు, కారు కొనుక్కుంటాడు. శ్రావణ్కు తన జీవితంలో ఈ మార్పు నమ్మశక్యంగా లేదు. ఈ మొబైల్ ఫోన్ విచిత్రంగా ఉంది. ఈరోజు చాలా మంచి విషయం జరిగింది. రేపు ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో అని శ్రావణ్ తనలో తాను అనుకోగానే వెంటనే మొబైల్ ఫోను పెద్ద స్క్రీన్గా ఏర్పడి దానిలో రేపు జరగబోయే ప్రమాదం చూపిస్తుంది. ఆ ప్రమాదంలో శ్రావణ్, అతని స్నేహితుడు రాజన్ ఇద్దరూ యాక్సిడెంట్కు గురికావడం చూపిస్తుంది. అది చూసి శ్రావణ్ అవాక్కవుతాడు. ఇది నిజమేనా? రేపు నిజంగా ఇది జరుగుతుందా? ఎందుకైనా మంచిది మనం రేపు బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిది. తరువాతి రోజు రాజన్ ఇంటి బయట నుంచి లోపలికొచ్చేసి, రే శ్రావణ్, బయటికి వెళ్దాంరా. లేదురా, నేను రాను. నువ్వు కూడా బయట తిరగద్దు. ఎందుకురా? ఈరోజు ప్రమాదం జరుగుతుందిరా. ఎవరు చెప్పారురా నీకు? ఏ జ్యోతిష్యుడు చెప్పాడు? నీకేమైనా పిచ్చా? సరే, నేను వెళ్తాన్లే అని రాజన్ వెళ్ళిపోతాడు. కాని వెళ్లిన గంటకే రాజన్ ప్రమాదంలో పడి గాయపడ్డాడని సమాచారం శ్రావణ్కు తెలిసిపోతుంది. దాంతో శ్రావణ్ ఎంతో భయభ్రాంతులకు లోనవుతాడు. ఇది ఎంత మంచి ఫోను! ఇది నాకు జరగబోయే ప్రమాదాన్ని ఆపి నా ప్రాణం కాపాడింది. హలో హలో, నేను ముసలివాడినయ్యాక ఎలా ఉంటాను అని మొబైల్ని అడగటంతో మొబైల్ వెంటనే స్క్రీన్ మీద అతని ఫోటో చూపెడుతుంది. అది చూసి శ్రావణ్ అవాక్కవుతాడు. భవిష్యత్తులో నేనేం చెయ్యాలి అని మొబైల్ని అడుగుతాడు. నీవేం చెయ్యాలో నీకే క్లారిటీ లేదు. నీ తెలివితేటల్ని నీవు నమ్ముకో. అప్పుడే నీకు మంచి జీవితం వస్తుంది. శ్రావణ్ దీర్ఘంగా ఆలోచించి చివరికి ఓ నిర్ణయానికి వస్తాడు. నాకు ఈ మొబైల్లో జరిగిన విషయాలన్నీ అందరికీ జరిగితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తాడు. ఒక ప్రిడిక్షన్ ప్రకారం తను చదువుకున్న బీటెక్ నాలెడ్జితో ఆలోచించి తను మొబైల్ యాప్స్ చేయడానికి ప్రయత్నం మొదలుపెడతాడు. యవ్వనస్తులు ముసలివారిగానూ, ముసలివారు యవ్వనస్తులుగానూ చూపించే మొబైల్ యాప్ను తయారుచేస్తాడు. అది అద్భుత విజయం సాధించి అతనికి మంచి పేరు తీసుకొస్తుంది. తన తెలివితేటలతో సంపాదించిన సొమ్ముతో అతను చాలా ఆనందంగా జీవితం సాగిస్తూ ఉంటాడు. మానవ మేధస్సుతో ఎన్నో మ్యాజికల్ మొబైల్స్ను తయారు చేయొచ్చని, అందరూ ఖాళీగా ఉండకుండా తన తెలివితేటల్ని, చదువుని ఉపయోగించి చక్కగా అభివృద్ధి చెందవచ్చని నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తాడు. ఎగిరే ట్రాలీ. ఒక పట్టణంలో రాబిన్ అనే వ్యక్తి ఉండేవాడు. ఓ సూపర్ మార్కెట్ వద్ద ఆటో ట్రాలీని నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు.
రోజూ ఉదయమే లేచి సూపర్ మార్కెట్కు వెళ్ళి సాయంత్రం వరకు షాపులకు సరుకులను సరఫరా చేస్తూ ఉండేవాడు. సూపర్ మార్కెట్ యజమాని రాహుల్, అరే, ఈరోజు రాబిన్ ఇంకా రాలేదేంటి? ఈ సరుకులను షాపులకు ఎన్నడూ తీసుకెళ్తాడో ఏంటో, రోజు రోజుకు ఆలస్యం చేస్తున్నాడు అని అంటూ ఉండగానే రాబిన్ ట్రాలీతో వస్తాడు. ఏమయ్యా రాబిన్, ఇంత ఆలస్యంగా వస్తే ఇక నువ్వు షాపులకు సరుకులు ఎన్నడూ తీసుకెళ్తావు? షాపుల వాళ్ళు నాకు ఫోన్లు చేసి చంపుతున్నారు. రాబిన్, క్షమించండి సార్, ట్రాలీ కొంచెం మొరాయించింది, అందుకే లేట్ అయింది. మరోసారి ఇలా కాకుండా చూసుకుంటాను సార్. రాహుల్, సరేలే, ఆ సరుకులన్నీ ట్రాలీలో వేసుకుని షాపుల్లో వేసి వెంటనే తిరిగిరా, సరేనా? అలాగే సార్, ఇప్పుడే ఆ సరుకులను తీసుకెళ్తాను అంటూ సరుకులకు ట్రాలీలో లోడ్ చేసుకుని బయలుదేరుతాడు. కొంత దూరం వెళ్ళగానే ట్రాలీ మళ్లీ ఆగిపోతుంది. రాబిన్, అయ్యో, ఈ ట్రాలీ మళ్లీ ఆగిపోయిందే, ఇప్పటికే ఆలస్యమైంది, సేటుగారు ఏమంటారో ఏంటో అనుకుంటూ ట్రాలీని రిపేర్ చేసుకుని సరుకులను షాపులన్నింటికీ వేసి తిరిగి సూపర్ మార్కెట్కు వచ్చేస్తాడు. ఏమయ్యా రాబిన్, ఎప్పటిదాకా ఎక్కడున్నావు? ఎంత లేటా? మిగతా సరుకులు ఎప్పుడు తీసుకెళ్తావు? అది ట్రాలీ మళ్లీ మొరాయించింది సార్, దానిని సరిచేసుకుని సరుకులు వేసి వచ్చే వరకు ఆలస్యం అయిపోయింది. ఇలా అయితే ఇక నీ వల్ల ఈ పని కాదు. నువ్వు కొత్త బండి కొన్న తర్వాతే పనిలోకి రా. అప్పటి వరకు నేను మరో వ్యక్తిని పనిలో పెట్టుకుంటాను. వెళ్ళు. అయ్యో సార్, ఇప్పటికిప్పుడు నేను కొత్త బండిని కొనుక్కోలేను సార్, చేతిలో రూపాయి కూడా లేదు. ఏదో ట్రాలీతోనే ఎలాగోలా నెట్టుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు మీరు నన్ను వద్దని అంటే ఎలా చెప్పండి? అవన్నీ నాకు అనవసరం. ఈ సరుకులన్నింటినీ సకాలంలో షాపులకు తీసుకెళ్లకపోతే నా వ్యాపారం మొత్తం దెబ్బతింటుంది. సరేనయ్యా, ఇక నేను రేపటి నుంచి పనిలోకి రాను. నా వల్ల మీకు చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. మీరు బాగుంటేనే నాలాంటి వారు 10 మంది బతుకుతారు అనుకుంటూ రాబిన్ బాధతో ఇంటికి బయలుదేరతాడు. మార్గమధ్యంలో ఓ చెట్టు కింద ట్రాలీని ఆపి తన మనస్సులో ఇలా అనుకుంటాడు. అయ్యో దేవుడా, ఇన్నేళ్లు ఈ ట్రాలీతోనే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఇప్పుడు దీనిని అమ్మాలంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. నా దగ్గర కొత్త ట్రాలీ కొనడానికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని బాధపడుతూ ఉండగా దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఏమిటి బాబూ బాధపడుతున్నావు? రాబిన్ తన బాధనంతా అలా ప్రత్యక్షమైన దేవుడికి చెబుతాడు. అప్పుడు దేవుడు ఇలా అంటాడు. రాబిన్, ఇక నీవేమీ బాధపడకు. నీవు ఇదే ట్రాలీతో హాయిగా పనిచేసుకోవచ్చు. నేను దీనికి ఎగిరే శక్తిని కూడా ఇస్తున్నాను. ఇక నుంచి రోడ్డు మీద నడవడమే కాదు, గాలిలో కూడా ఎగురుతుంది ఈ ట్రాలీ. చాలా సంతోషం దేవుడా, నా జీవితాంతం మిమ్మల్ని పూజిస్తాను అనగానే దేవుడు అక్కడి నుంచి మాయమవుతాడు. ఆ తర్వాత ట్రాలీలో రాబిన్ కూర్చోగానే అది గాలిలో ఎగురుతుంది. అలా ఎగురుతూ ఎగురుతూ సూపర్ మార్కెట్కు వస్తూ ఉండగా రాహుల్ చూస్తాడు. అరే, ఏమిటిది గాలిలో భలేగా ఎగురుతోందే? అరే, నా మార్కెట్ వైపే వస్తోంది. ఏమిటిది? ట్రాలీ వచ్చి సూపర్ మార్కెట్ వద్ద ఆగుతుంది. రాహుల్, అరే రాబిన్, ఏమిటిది? ఆశ్చర్యంగా ఉంది. ఈ ట్రాలీ పాడైపోయిందేమో, ఇప్పుడు ఏకంగా గాలిలోనే ఎగురుతోంది. చూస్తుంటే నాకేమీ అర్థం కావడం లేదు. రాబిన్, ఏమీ లేదండి, ఇక నా ట్రాలీ రోడ్డు మీదే కాదు, గాలిలో కూడా ఎగురుతుంది. ఇప్పుడు మీ దగ్గర పని ఇస్తారా? ఓ, ఎందుకివ్వను? ఇదిగో, ఇప్పుడే ఈ సరుకులన్నీ షాపులకు తీసుకెళ్ళు. రాబిన్, అలాగే అంటూ సరుకులన్నీ ట్రాలీలో వేసుకుంటాడు. ఆ తరువాత ట్రాలీతో గాలిలో ఎగురుతూ షాపులకు వెళ్తూ ఉంటాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఇక అప్పటినుంచి రాబిన్ హాయిగా పనిచేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. ఈ కథ ఎలా ఉంది? మనం బాధలో ఉంటే ఎవరో ఒకరు సాయం చేస్తారు. మంచివాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుంది.